హలో ఆల్, చాక్లెట్ కేక్ రెసిపీ ఇన్ మైక్రోవేవ్ ఓవెన్. దీనికోసం నేను 1.5 కప్ మైదా పిండిని అయితే తీసుకున్నాను. 50 గ్రామ్స్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, 200 గ్రామ్స్ అంటే 1 కప్ పౌడర్ షుగర్ని అయితే వాడుతున్నాను. షుగర్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా సీవ్ చేసి పెట్టుకుంటున్నాను, ఎలాంటి లమ్స్ లేకుండా. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక 1/2 కప్ కర్డ్ వేసుకుంటున్నాను. బాగా బీట్ చేసుకుంటున్నాను కర్డ్ని. దాని తర్వాత వెజిటబుల్ ఆయిల్, మీరు ఏదైతే ఆయిల్ వాడతారో అది నేను ఇక్కడ 1/2 కప్ వేసుకుంటున్నాను. దాని తర్వాత వెనిలా ఎసెన్స్ని 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా బీట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత 1 కప్ మిల్క్ వేసుకుంటున్నాను, 240 ml. ఒక మిక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. బాగా బీట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకున్నప్పుడు. నేను ఇక్కడ నెస్కెఫీ క్లాసిక్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని హాట్ వాటర్లో కలిపి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా బటర్ వేస్తున్నాను. వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని డ్రైలో కలిపేసేసి బాగా మిక్స్ ఇచ్చేయాలి. అన్నీ కలిసిపోయేలాగా బాగా విస్కర్తో మంచిగా విస్క్ చేసుకోండి. దాని తర్వాత లాస్ట్లో మనకి స్వీట్నెస్ తగినట్టుగా చాక్లెట్ కేక్ కాబట్టి మనం చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్ నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత నేను కేక్ మోల్డ్ని తీసుకొని బటర్తో గ్రీస్ చేసుకున్న తర్వాత బేకింగ్ పేపర్ వేసుకొని దాని మీద కూడా బాగా బటర్తో గ్రీస్ చేసుకున్నాను. దాని తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో కేక్ బ్యాటర్ని వేసేస్తున్నాను. దాంట్లో పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్నాను దాన్ని. అవన్నీ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి 180 డిగ్రీస్ పాటు. తర్వాత 30 to 35 మినిట్స్ పెట్టేసి వదిలేయండి. అంతే అండి, సింపుల్ స్పాంజీ డెలిషియస్ చాక్లెట్ కేక్ రెడీ. కుదిరితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. బాయ్.